హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డ్రై గోబీ ఎలా చేసుకోవాలో చూద్దాము. వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుందాము. తర్వాత కొద్దిగా టూ స్పూన్స్ బేసన్ పౌడర్, 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని మ్యాగ్నెట్కి కొంచెం తగినంత ఉప్పు చూసి వేసుకోండి. అప్పుడే సాల్ట్ వాటర్లో కుక్ చేసాం కదా, చూసి వేసుకొని కొద్దిగా తగినంత సాల్ట్. తర్వాత పసుపు కొంచెమంత ధనియా పౌడర్, అట్లాగే కొంచెమంత చికెన్ మసాలా వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు చూసి కారం తగినంత వేసుకోండి. కారం తగినంత వేసుకోండి, ఎందుకంటే తర్వాత చిల్లీస్ కూడా యాడ్ చేస్తాం కదా, పిల్లలు తింటూ ఉంటే స్పైస్ ఎక్కువ తినలేరు. ఇప్పుడు అంతా బాగా మ్యాగ్నేట్ చేసుకుని 15 మినిట్స్. ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకుందాము. వేడైంది. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకున్నాం. జాగ్రత్త, ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత. ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గోబీని వేడి నీళ్ళలో ఇది చేసింటాం కాబట్టి పైన కోటింగ్ లేయర్ ఒకటి కొంచెం క్రిస్పీగా అవుతే చాలు. కలర్ ఏమి యాడ్ చేయలేదు, అన్హెల్దీ అనేసి పిల్లలు తింటుంటారని. కోటింగ్ కూడా చాలా కొద్దిగా వేసుకున్నాను. కార్న్ఫ్లవర్ కానీ శనగపిండి కానీ కొద్దిగా వేసుకుంటాను, ఎందుకంటే లేకపోతే బజ్జీలా అయిపోతాయి. ఇలా అయితే గోబీ ఫ్లేవర్ కొద్దిగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనితా బ్లాగ్స్ని